హలో గాయ్స్, హౌ ఆర్ యూ? నేను మీ త్రివిక్రమ్. ఇంకా నా దాడుతుంది సూర్య ప్రశాంత్, మా అన్నయ్య. ఓకే గాయ్స్, పదండి. మనమైతే ఈసారి బాగా ఆడాలి. మనం ఎక్కువగా G18 తీసుకుంటాం అన్నమాట, ఎందుకంటే అది బాగుంటుంది కాబట్టి. పదండి గాయ్స్. లాస్ట్ మ్యాచ్లో నేను ఇక్కడే ఈ మ్యాప్లోనే ట్రిపుల్ కిల్ చేశాను, ట్రిపుల్ టేక్ డౌన్. MP5 3తోనో P90తోనో చేశాను మరి. నాకు సరిగ్గా గుర్తులేదు దేంతో చేశాను. ఓ అప్పుడే నాకు అయిపోయాడు అంటే. ఓ షట్, వీడి దగ్గర సైట్ ఉంది. సూర్యుని తెలియట్లేదు ఎలాగా హ్యాండిల్ చేయాలో. ఆడేస్తాడు. ఈడెవడో బాగా ఆడుతున్నట్టున్నాడు, కానీ ఆమె ఒక నూబులా ఉంది. వీడు కూడా నూబులానే ఉన్నాడులే గాయస్. ఏ రాయి వేసారా వాణి. వీడి దగ్గర అయితే వీడు అయిపోయాడు. మందైతే 0 kills అన్నమాట. ఈసారైనా బాగా పర్ఫామ్ చేయాలి. G18 అంటున్నా, నేను తీసిన G36 అన్నమాట. రెండు జీసే కాబట్టి కన్ఫ్యూజ్ అవుతున్నా కొంచెం. ఓకే గైస్, పదండి. పదండి పదండి పదండి. సూర్యుని అప్పుడే వెళ్ళిపోతున్నాడు. ఓ ఎనిమిది దగ్గరలో ఉన్నాడు. తను వేసేసాడా అప్పుడే? నాకైతే మ్యాక్స్ 7 అయితే దొరికింది. ఇక్కడ దగ్గరలో ఎవరో ఎనిమిస్ ఉన్నారు, కానీ ఎక్కడ ఉన్నారు? ఓ నేను వచ్చి చూసే లోపల వేస్తారు అనమాట. నాకు అసలు ఒక్క కిల్లు కూడా రావట్లేదు. ఒక్క కిల్లు కూడా రాకపోయేసరికి చూద్దాం మరి. ఎనిమిస్ ఎక్కడున్నారు తెలుస్తలేదే. నాకు తెలిసి కింద ఎక్కడ ఉంటాడు. అగో సూర్యనేకి దగ్గరలో ఉన్నాడు. నాకు తెలిసి ఇక్కడ ఎక్కడ ఉంటాడు వాడు. అగో అక్కడే ఉన్నాడు వీడు. MP40 కమ్బ్యాక్ ఇవ్వాలన్నమాట. సూర్యన్య ఇంకొకడే ఉన్నాడు. జాగ్రత్తగా ఉండాలి మా సూర్యన్య వీడితోని. క్వాడ్రబుల్ టేక్ డౌన్ సూర్యన్నయ్యనే. ఒక్క కిల్ కూడా రావట్లేదు గాయ్స్. మనం కూడా హార్దిక్ పాండ్యా లాగా కమ్బ్యాక్ ఇవ్వాలి, కమ్బ్యాక్ కింగ్ అవ్వాలి, తప్పదు. ఓకే గైస్, పదండి. ఇంకా చాలా ఉంది గాయ్స్ వీడియో. ఈ వీడియో కొంచెం లాంగ్ ఉండబోతుంది, 13 minutes ఉండబోతుంది. నా దగ్గర MP5 2 ఉంది.
వాళ్ళు గ్లూ వాల్ వేసారు, వాళ్ళైతే గ్లూ వాల్ వేస్తారు. సర్లే ఏదో ఒకటి వేసేద్దాం. సూర్యుని వేసేస్తున్నాడు, మనకు ఛాన్స్ ఇవ్వట్లేదు అనమాట సూర్యుని. నిజంగా నా గేమింగ్ ఛానల్లో లేదు, మా సూర్యనే గేమింగ్ ఛానల్లో ఉంది. మొత్తం కిల్స్ అని తనే కొట్టేస్తున్నాడు. చూడాలి మరి మ్యాచ్ ఎలా ఉండబోతుందో ఏంటో. లీస్ట్లో అయితే ఉన్నాను గైస్ నేను 0 కిల్స్తో. అసలు వేసేస్తున్నారు వాళ్ళే, నాకు ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. అగో ప్రశాంత్ 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 అన్ని సూర్యుని వేసేస్తున్నాడు. ఇప్పుడైనా మనం వేయాలి ఎనిమిస్ని, ఇలాంటి మరీ చండాలంగా ఉంటుంది. కనీసం ఒక్క కిల్ ఏం చేయాలన్నమాట మనం. మనం ఒక్క కిల్ కూడా చేయకపోతే మరీ చండాలంగా ఉంటుంది గాయస్. పదండి పదండి. 0 కిల్స్ మనకి. సూర్యనేకి 8 కిల్స్ అనమాట, టాప్లో ఉన్నాడు. ఎనిమిస్ వచ్చేసారు అప్పుడే. నాకు తెలిసి మీద ఉంటారు, గో మీద నుంచే మ్యాప్లో కూడా మీద చూపిస్తుంది. వెనకాల నుంచి చేస్తున్నారు, ఎవరు అది? ఈడెవడో వచ్చాడు, మీకైతే హెడ్ షాట్ వేసినారు లేదా? హెడ్ షాట్ పడ్డది కానీ మామూలు వెనక మాత్రం హెడ్ షాటే, మాత్రం కానీ సూర్యనికి రివైవ్ ఇవ్వలేకపోయాం పాపం. మ్యాక్స్ 7 తీసుకున్నాం. ఓకే మ్యాక్స్ 7 అయితే మనం తీసుకున్నాం. ఎనిమిది వేయాలి ఇక్కడ. ఏ చేస్తున్నాడు అనమాట. 40 వేసుకుని మామూలుగా వేయట్లేదు ఎనిమిది గడు. అయిపోయాం. వాడు ఆల్మోస్ట్ అయిపోయాడు గైస్, కాకపోతే సోనియా వేసాడు వాడు. 2 కిల్స్లో టాప్ 2 ఉన్నాం మనమైతే. ఎలాగైనా మ్యాచ్ గెలవాలి మనమే, అంటే పరుగు పోతుంది. 2-all గైస్, వాళ్ళకి 2 పాయింట్స్ మనకి 2 పాయింట్స్. ఎనిమీస్ వేసేయాలి. లాస్ట్ టైం ఒక వీడియోలో ఇక్కడే నేను డబుల్ టేక్ డౌన్ చేశాను, అది కూడా G18 గన్తో. ఓ అసలు ఎక్కడి నుంచి చేస్తున్నారు వాళ్ళు, నాకే తెలుస్తలే. మీద ఉన్నారా? సూర్యుని కూడా నాక్ చేస్తారు ఎవరో కానీ. మామూలుగా లేరు. Double takedown. బాగా ఆడాలి గైస్ మనమైతే, మనమే గెలవాలి. కష్టమయ్యేలా ఉంది గెలవడం. ఓకే అమ్మాయి మనల్ని వేస్తుంది. రండి నెక్స్ట్ మ్యాచ్లో దాన్ని డిప్ప పగల కొట్టేద్దాం, అదే హెడ్ షాట్ కొట్టేద్దాం. అందరు నాకు అయిపోతున్నారు. ఏరా పోరా. ఏం ఆడుతున్నారు ఒక్కొక్కరు. సూపర్ మెడికేట్ వేసేసుకున్నాడు గైస్ వీడైతే, కానీ ఏం చేస్తాడు. మ్యాక్స్ 7తో మామూలుగా రచ్చ చేయట్లేదు ఈమె, రచ్చ చేస్తుంది. క్వాడ్రబుల్ టేక్ డౌన్ చేసింది ఈమెనే. ఈ మ్యాచ్లో మాత్రం తనకి డిప్ప పగల కొట్టేయాలి, అదే హెడ్ షాట్ కొట్టేయాలి. ఓకే గైస్ పదండి మరి. మనమే సార్ బాగాడాలి. మనమైతే బాన్ ఫైర్ పెట్టాం.
దీంతో మనకి చాలా ఈపీ పెరుగుతుంది. ఆ ఈపీతో హెచ్పీ కన్వర్ట్ చేసి మన హెల్త్ పెంచుకోవచ్చు. హెల్త్ తక్కువ ఉన్నప్పుడు. నాకు తెలిసి మీరు మనసులో అనుకుంటుంది ఏమనుకుంటున్నారంటే మాకు తెలుసులేరా అని మాత్రం అనుకోకండి. తెలియని వాళ్ళకి ఇప్పటికి వచ్చిందమ్మా మనకు ఒక కిల్ ఇప్పటికి వచ్చింది. ఇదే కదా అయితే మనం పెట్టేసాం. పగలు కొట్టి మరి వేసేసాం. చూడండి ఈ మ్యాక్స్ 7తోనే ఇప్పుడు నేను దాని దగ్గర నుంచి తీసుకున్న మ్యాక్స్ 7తోనే లాస్ట్ మ్యాచ్లో రచ్చ చేసేసింది. మామూలుగా చేయలేదు. క్వార్టర్ టేక్ డౌన్ చేసింది ఉత్తా మ్యాక్స్ 7తోనే. ఆ మీద నుంచి ఎవరో దూకారు. తనని మనం వేసేయాలి. ఎవడు వాడు దూకింది? శాంటీనో అనుకుంటా కదా. నాక్ అయిపోయాడు. మనం నాకు తెలిసి హెల్త్ తక్కువ ఉంటుంది వేసేయాలి. వీడెప్పుడు నాకు అయ్యాడు? వాడు నాకు అయ్యాడంటే వీడు బతకలేదు. ఇద్దరు ఒకటేసారి నాకు అయ్యి ఉంటారు నాకు తెలిసి. శాంటీలో అనమాట దూకింది అనుకుండా అయింది. ఎనిమిది వేసి ఎక్కడ ఉన్నారు? అసలు ఎప్పుడు వేసేసారు? బా ఈసారి అయితే మనమే అన్నమాట MVP. ఈసారి అయితే ఇది తీద్దాం. M141 ఏంటిది? ఇది సరిగ్గా కనిపించట్లేదు గన్ను. అది తీద్దాం. పేరైతే సరిగ్గా కనిపించట్లేదు గాయస్. ఇదైతే మీకు కొంచెం లాంగ్ రేంజ్ అంటే లాంగ్ రేంజ్ కాదు, అలానే షార్ట్ రేంజ్ కూడా కాదు, మిడిల్ రేంజ్లో బాగా పనికి వస్తుంది. అక్కడ ఎవడో ఎనిమిది ఉన్నాడు. తీగానే ఒక నాక్ అయ్యాడు. ఒకరైతే ఫుల్ డ్యామేజ్ తప్పించుకుంది. ఆడు కింద దూకాడా వేసేద్దాం గాయస్ అంటే రివైవ్ చేసుకుంటారు. నాకు హెడ్ షాట్స్ అయితే సరిగ్గా రావు గాయస్. అంటే వచ్చు అంటే అంతంత మాత్రం వచ్చి ఎప్పుడు ఒక్కొక్కసారి వస్తుంది. ఎప్పుడు పడుతుంది. ఓ బూయా మోటేద్దాం. నాకు తెలిసి MVP సూర్య నేనే అనుకున్నా. ప్రశాంత్ ఎన్ని కిల్స్? 86. That's right. I'm the game champ. 10 kills. One more. I'll 4 kills. Okay guys, bye.